నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బోనాల పండుగ వచ్చిందంటే పోతరాజుల విన్యాసం, జోగినీల విన్యాసాలు, శివశక్తుల ఆటలు పాటలు ఎంతో ఉంటాయి. మన తెలంగాణలో ప్రత్యేకమైనది బోనాల పండుగ. మన తెలంగాణలో రాష్ట్ర పండుగ గుర్తించబడింది. మరి అలాంటి దాంట్లో బోనం అనగానే మనకు గుర్తొచ్చే పేరు రాకేష్ బోనమన్న. మరి ఆ రాకేష్ బోనమన్నతోని తెలుసుకొని ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారన్న? చాలా అందంగా మంచిగా ఉన్నా. ఇప్పుడు ఆషాఢ మాసం మొదలైంది. మనకు తెలుసు ఆషాఢ మాసం రాగానే అసలు మీదే ఉంటది. ఎక్కడ చూసినా మీ హల్చలే కనిపిస్తుంటాయి. మీ బోనాలు, రాకేష్ బోనం అన్న వస్తుందంటేనే అసలు ప్రజలలో ఎక్కువ చూడాలి అని ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. మరి రాకేష్ అంటే తెలుసు అన్న, బోనం అనే పేరు ఎలా వచ్చిందన్న? బోనం రాకేష్ అన్న. బోనం అంటే అమ్మా, ఇంతకుముందు మనం అర్జెన్స్ వాళ్ళ ఇంట్లో దేవుని కళ్యాణం చేస్తున్నప్పుడు వాళ్ళు సింగుల్ కాళ్ళలో పెట్టుకుని దూరం తిరగడము, పెద్ద క్యాస్ట్ వాళ్ళకి పండుగనేమో చేయించుకునేది నాతోనే, వాళ్ళ అర్జెన్స్ వాళ్ళు. కానీ నా మంచి చెడ్డలన్నీ బాగోగులు, మంచి చెడ్డలు, నేను స్నానం చేసేది, లేకపోతే నాకేమన్నా టిఫిన్ పెట్టేది, అన్నం పెట్టే చాయ్ ఇచ్చేది మాత్రం పెద్ద క్యాస్ట్ వాళ్ళకు ఒప్పచెప్పారు. ఎందుకంటే అప్పుడు రాకేష్ గౌడ్ కాబట్టి, అయ్యో ఆయన పెద్ద క్యాస్ట్ అయినా మనం చిన్న క్యాస్ట్ వాళ్ళం కదా అన్న ప్రకారంగా వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ సెంటిమెంట్ మనకు లేదని వాళ్ళకి తెలియదొచ్చు. వాళ్ళు పెద్ద కులం కదా, మనం అన్నీ చేస్తే ఏమనుకుంటారో మళ్ళీ తర్వాత అని ఆ ప్రకారంగా వాళ్ళు నన్ను కొద్దిగా దూరం పెట్టినట్టు అనిపించింది. వాళ్ళు ఇచ్చేది గౌరవం ఇస్తున్నారు, పెద్దవాళ్ళతో ఇస్తున్నారేమో, కానీ నాకు దూరం పెట్టినట్టు అనిపించింది, బాధ అనిపించింది. వాళ్ళు దూరం తిరగడం ఏంది, చేయడం ఏంది. మరి ఇవాళ అదే అర్జెన్స్ అని చెప్పి మీరు అనుకుంటారు. మరి నేను దేవుని లగ్గం చేసిపోయి మీ ఇంట్లో కట్న కానుకలు తీసుకునేది మీది, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కులస్తుల దగ్గర కాదు, ఒక అర్జెన్స్ వాళ్ళ ఇంట్లో, ఒక మాది వాళ్ళ ఇంట్లో, మా ఆడబిడ్డ ఇంట్లోకెళ్ళి మేము డబ్బులు తీసుకుపోయి మా ఇంట్లో పెళ్ళం పిల్లలు సాదుకుంటాం. మరి అవి ఎట్లా అంటే అవి మైల కావా? మనుషులు మైల అనుకుంటున్నారు మీరు, డబ్బులు మైల కావా? మళ్ళీ ఇంకోటి, నువ్వు బీడ్చుకున్న గడుపు నేను బీడ్చుకుంటున్నా, నేను బీడ్చుకున్న గడుపు నువ్వు బీడ్చుకుంటున్నావు. ప్రకృతి అందరికీ ఒకటే, సూర్యుడు చంద్రుడు నారాయణులు అందరూ ఒకటే ఉన్నప్పుడు, సరే మన నా సూర్యచంద్రులు నాకి, నా గాడుపు నాకి, నా వాతావరణం నాకి, అట్లా ఇవ్వగలుగుతావా? ఇయ్యలేవు నువ్వు అట్లా. కాబట్టి అలా విభజించి చూడకండి, నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ప్రతి ఒక్కటి నా బాగోగులు మీరే చూడాలా. ఈ క్షణం నుంచి రాకేష్ గౌడ్ కాదు, రాకేష్ బోనం అని నేను నామకరణం 2000లో బొడ్డు కోసి పురుడు కోసి ఆ నామకరణం పెట్టుకుంటే ఇవాళ ఢిల్లీ లెవెల్ వరకు కూడా ఆ నామకరణం రాకేష్ బోనముగా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఢిల్లీలో కూడా 7 years నుంచి బోనం ఎత్తుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా అందరు రాకేష్ బోనం అనే రాస్తారు. ఏ టైంలో వెళ్తున్నారు ఢిల్లీకి? ఢిల్లీకి ఎవరి ఇయర్ ఆషాఢ మాసంకు మొదలు అమ్మవారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంది కదా, ఎగ్జాక్ట్ అదే రోజు నేను అక్కడ, నాకు బల్కంపేట ఎల్లమ్మ వచ్చేది కాబట్టి అమ్మవారికి మనం ఏడాది పొడుగుతా బల్కంపేట ఎల్లమ్మ పేరు మీద బండారి మీద మనం సంపాదించుకుంటాం. అంటే పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, బోనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆమె మీద మనం 4 రూపాయలు సంపాదించినప్పుడు అదే బల్కంపేటలో అమ్మవారికి పటం వేయాలా, బోనం చేయాలా, బియ్యం పోయాలా, ఎంతో అవన్నీ చేస్తేనే మనకు తృప్తి. అమ్మ మీద సొమ్ము మనం తిన్నాం, అమ్మకు పెట్టినాము అన్నట్టుగా. అలాంటిది గత 7 సంవత్సరాల నుంచి నా అమ్మని మిస్ అయిపోతున్నా, ఢిల్లీకి వెళ్తున్నా. ఢిల్లీలో కూడా ధూమ్ధామ్గా అక్కడ బోనం అంటే తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం బోనం చూసిన వాళ్ళు ఏందో అన్నట్టుగా చూసిరు. రెండోసారి నుంచి మూడోసారి నుంచి వాళ్ళు సాకలు వేయడం కూడా మొదలుపెట్టారు. అక్కడ అంతా మార్వడి మరాఠీ లాగా ఉంటారు కదా, వాళ్ళు కూడా సాకబూసి దండం పెట్టడము. అక్కడ మేము కొద్దిగా గుర్తింపు తేవడం జరిగింది. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ ఢిల్లీలో మీరు స్వయంగా చేస్తున్నారన్నా లేకపోతే ఎవరు? లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారు ఉంది కదా, ఆ ఒక్క దేవాలయం తరఫు నుంచి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, గవర్నమెంట్ తరఫు నుంచి. మీరు 5 కుండల బోనం ఎత్తుకొని ఆడుతున్నారన్న, మీకు అంత శక్తి ఎలా వస్తుంది అసలు? అందరు అదే అంటారు, చూడడానికి బక్కగా ఉన్నావు, చాలా బక్కగా ఉంటావు, ఏం తింటావో ఏం తినవు నీకే తెలియదు, అట్లాంటిది ఎట్లా శక్తి వస్తుంది అంటే అది మిరాకిల్, దేవుడే, భగవంతుని ఒక శక్తి. ఎందుకంటే మనం 24 గంటలు అమ్మవారి ఉపాసకులమై అమ్మవారి పూజ కార్యక్రమంలో తన్మయత్వం అవుతున్నాం కాబట్టి అమ్మవారు కూడా ఆమె ఒక శక్తి మనకి ఇస్తూ ఉంది. ఎప్పుడు మనకు తిండి ధ్యాస, తాగుడు ధ్యాసలు ఉంటే శక్తి భగవంతుని మన దగ్గరికి రాదు. ఇంకోటి వేరే బుద్ధులు కలుగుతుంటాయి, వేరే చెడు బుద్ధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికి ఎక్కువ తినే వాళ్ళకి, తాగే వాళ్ళకి. ఎప్పుడు భగవంతుని ధ్యాసలో ఉండే వాళ్ళకి మాత్రం ఎటువంటి చెడు బుద్ధులు లేకుండా, ఎటువంటి ఏమంటారు బలహీన స్థితిలో లేకుండా ఒక మహాశక్తి
మన ఒంట్లో చేరుతుంది. ఎందుకంటే ఇప్పుడు అఘోరలకు కొన్ని శక్తులు ఉన్నాయంటారు, నాగసాధులకు కొన్ని శక్తులు ఉన్నాయంటారు. ఎట్లా వాళ్ళు ఆసనాలు వేసుకొని ఎప్పుడు జపములు తపములు చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక శక్తి వస్తుంది. అలా మేము జపములు తపములు మేము పొద్దుగల స్నానం చేసిన మరుక్షణమే గుళ్ళో దీపారాధన చేసి దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కానీ మేము నూనె పోయడము, తర్వాత అగరబత్తులు పెట్టడం, పొగ ధూపములు వేయడము, తర్వాత జపం చేయడం 5 గంటల వరకే పూజ కార్యక్రమాలు అయిపోతాయి. కాబట్టి ఇంత నిష్టగా కూడా ఉన్నాం కాబట్టే అమ్మవారు ఆ శక్తిని ఇస్తుంది. అదే 5 యంత్రాల బోనం ఎత్తినా, 3 యంత్రాల బోనం ఎత్తినా, 2 యంత్రాల బోనం ఎత్తినా, చిన్నప్పుడైతే 7 ఏళ్ల పిల్లగానప్పుడే దేవుడు వచ్చింది కాబట్టి 14 ఏళ్ళకి నాకు 7 యంత్రాల బోనం ఎత్తడం జరిగింది. ఆ 7 యంత్రాల బోనం గురించి కూడా ఈ రేణుకెళ్ళమ్మ చరిత్ర కానీ 7 యంత్రాల బోనం విశిష్టత కూడా నాకు అప్పుడు తెలియదు అసలు. అలాంటి టైంలోని 7 కుండలు 7 యంత్రాల బోనం ఎత్తడము, అది నిలుపుకోవడము, ఆ బోనం నిలుపుకొని అగ్నిగుండంలో నడిపించడం జరిగింది నన్ను. అప్పుడే అమ్మవారు సత్యం చూపించింది. కాబట్టి అలా ఇప్పుడు కూడా బోనం సత్యమై నిత్యమై ఇప్పటికీ కూడా ప్రకాశిస్తుందని నా ఉద్దేశం. మీరు చీర కట్టుకొని బోనం ఎత్తుకొని ఆడుతుంటారు, మరి మీరు మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదన్న అప్పట్లో? అంటే అమ్మవారు అడుగుతుంది కాబట్టి, మరి అమ్మవారు పెళ్లి చేస్తానంటుంది, ఇంకోటి ఆమె అవతారం కూడా చూపిస్తానంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఎట్లున్నాను, అందరికీ మగవాళ్ళకు సాధ్యం కాదు. ఆడపిల్ల రూపం వేస్తే కుదురుతుంది, కుదరది, గలీజ్గా ఉన్నారు, ఎట్లనో ఉన్నారు అనేది మనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను చీర కడితే మరి మంచిగా ఉన్నానా చెడ్డగా ఉన్నానా అనేది మీరే చెప్పాలి. కాబట్టి అమ్మవారు నా లోపల కూడా ఒక రూపాన్ని చూపిస్తూ, ఇప్పుడు బాయ్గా ఉండి బోనం ఎత్తుకుంటే అంత అందంగా ఉంటుంది. ఒక ఆడశక్తి, ఆడదాని రూపము, ఆదిశక్తి రూపం చూపించాలంటే ఒక అందం అమ్మవారిదే కావాలి, అయ్యగారిది కాదు. నేను మీసాలు గడ్డాలు పెట్టుకొని ఎత్తుకోవచ్చు, కానీ ఎల్లమ్మ రూపాన్ని చూపించాలంటే ఆ రూపం సెట్ కాదు. కాబట్టి అమ్మవారు అలా ఎంచుకొని నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఒక ఆదిశక్తి అవతారం ఎత్తుతున్నా, అడ్డబట్ట కట్టిన ఆదిశక్తిని నేను అని చెప్తుంది అమ్మవారు. త్రిమూర్తులు సైతం ఆమె కాలధూళికి సరిపోరు అంటే అంత మహాశక్తి స్వరూపిణి జగన్మాత రూపం వేసినందుకు, ఈ ముత్తైద రూపం వేసినందుకు. ఇంకోటి మా అమ్మ కూడా ముత్తైద రూపంలో పోయి 16 సంవత్సరాలు అవుతుంది. ఆ అమ్మను కూడా వేసుకుంటున్నా కదా ఒంటి మీద. అమ్మ చనిపోయేదాకా వేయలే. అమ్మ చనిపోయినాకనే అమ్మవారు అమ్మ ఉన్నప్పటి నుంచి అడుగుతుంది. చిన్న వయసులో ఇలా చేస్తే ఏ జోగినో ఏ థర్డ్ జెండర్ అయిపోతారని మా అమ్మ కూడా చాలా బాధపడేది. కానీ ఎప్పుడు మనకు ఆ థాట్స్ లేవు. ఎప్పుడు కూడా అలా ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, జీవితాన్ని ఇలా ఖరాబ్ చేసుకోవాలని మాత్రం మాకు ఎప్పుడు అనిపించలేదు. జీవితాన్ని మాత్రం ఏదో ఆదర్శంగా నలుగురికి ఉపయోగంగా ఉండాలనేదే మన సంకల్పము. ఇలా అమ్మ చనిపోయినప్పుడు అయినా, అమ్మ చనిపోకముందైనా దేవుని లగ్గాలు చేస్తున్నాం అమ్మ నేను కలిసి. అప్పుడు ఇప్పుడు అమ్మవారి రూపం వేసుకుంటున్నప్పటికీ ఇంత నిండుగా, ఇంత ముత్తైతన రూపంలో లేము. కాబట్టి అమ్మ రూపాన్ని వేస్తున్నా, అమ్మలగన్న అమ్మ రూపం వేస్తూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇంకోటి, కొంతమందిని నేను చూస్తుంటా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో దేవుని లగ్గాలు అవుతుంటే కూడా షార్ట్స్ వేసుకొని, జీన్స్లు వేసుకొని, టీషర్ట్లు వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు షేమ్ పడాల. చాలామంది ఆడజాతి, సగం ఆడజాతి వాళ్ళు చాలా బాగున్నారు, ట్రెడిషనల్గా బాగా తయారవుతున్నారు. బోనాలంటే, బతుకమ్మ అంటే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి చాలా నెంబర్ 1గా తయారవుతున్నారు. నేను ఎంత నిండుగున్నా, నాకంటే ఎక్కువ నిండుగున్నారు నా ఆడిపడుచులు. కానీ కొంతమంది ఇంకా కూడా షేమ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అబ్బో మేము ఇది పెట్టాలి, నా కమ్మలు పెట్టాలి, నా పట్టగొలుసులు వేయాలని. మేము దాదాపు ఒక 10 తులాల పట్టగొలుసులు మీరు మొయ్యనీకైనా సతమతం అయితే, మేము 2 కిలోల పట్టగొలుసులు దాదాపు మేము వేసినామంటే ఒక 20-30 గంటలు మోసేటోళ్ళమే. ఇది ఎప్పుడు తీసేయాలని. ఆఖరి నేను కొందరు పెళ్లి పేరెంటాలలో కూడా చూస్తుంటా, దండలు కూడా వాళ్ళకి చిట్ట ఆ పెళ్లి 24 గంటలు జరగదు. ఎప్పటికీ కూడా మన 100 సంవత్సరాల జీవితం ఇది. భార్యాభర్తలు కలిసేది ఒక 25 ఏళ్ళ వరకు వాళ్ళు ఎదిగినా కూడా ఇంకా 75 ఏళ్ళ జీవితం ఉంటుంది. కానీ రోజు దండల మీద, రోజు పెళ్లి పందిట్లనే ఉండరు కదా. ఏదో ఉంటే ఒక 2-3 గంటలు ఉంటారు ఆ పెండ్లి మండపంలో, అప్పటికే వాళ్ళు తీసి పడేస్తుంటారు. కానీ మేము నిమ్మకాయల దండలు ఉంటాయి, పూల దండలు ఉంటాయి, సొమ్ములు ఉంటాయి, గవల దర్శనాలు 5-5 కిలోల గవల దర్శనాలు ఉంటాయి. ఎంతో హెవీగా మేము ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఇవి తీసి పక్కకు పడేయాలా, మాకు చెమట వస్తుంది, మాకు బరగైతుందని కూడా మేము ఎప్పుడు అనుకోలే. అంత శక్తి అమ్మవారు ఇచ్చింది. అంతే శక్తితో మేము ఇప్పటికీ ముందుకు నడుస్తున్నాం. ఈ రూపంని చూసి నేను గర్విస్తున్నా. చాలామంది సిగ్గుపడే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రూపాన్ని ఇచ్చి అనేవాళ్ళు
వాళ్ళు కూడా జ్ఞానంలోకి వచ్చి అజ్ఞానులై ఉన్నారు. ఆ అజ్ఞాన తత్వాన్ని పొడగొట్టుకొని జ్ఞానంలోకి వచ్చి వాళ్ళు కూడా అమ్మవారి రూపానికి, ఆడ రూపానికి, అమ్మ రూపానికి విలువ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంచి సజెషన్ ఇచ్చినారు అందరికి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు, కానీ మీరు ఇంకోటి అమ్మ, ఎందుకంటే అమెరికా కల్చర్ చాలా దట్టి కల్చర్ అని చెప్పుకోవాలా, ఎంతైనా గలీజ్దే. అక్కడ చాలా చిన్న చిన్న వస్త్రాలతో ఎట్లుంటారో మీకు తెలుసు, బీచ్లలో కానీ, లేకపోతే వాళ్ళ రోజు బట్టలే వాళ్ళే అవి. అలాంటిది అమెరికా ప్రెసిడెంట్ కూతురు అటువంటిది, వివాంకనో ఏదో నామకరణం ఉన్నది, అటువంటిది అమెరికా ప్రెసిడెంట్ కూతురే ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి కట్టుబొట్టు చీరను కట్టుకొని వెళ్ళింది. ఆమె గాజులు వేసుకుంది, చీర కట్టుకుంది, బొట్టు పెట్టుకుంది. అంటే పలానా పరాయి దేశం వాళ్ళ కూతురులే వచ్చి ఇక్కడ తయారైతే అక్కడది ఎందుకు ఇక్కడ కల్చర్ చూపిస్తున్నారు? మన కల్చర్ని చూపించుకొని టాప్ నెంబర్ 1లో భారతదేశాన్ని పెట్టుకోవాలా. ఇప్పుడు ఇంకెంతోమంది ఈ మన భారతదేశంకు పేరు తీయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు మహాత్ములు. అందులో మన వంతు భాగం కూడా మన కల్చర్ని, మన పండుగల పబ్బాలని మేము ఇట్లా చేసుకుంటామని చాలా గర్వంగా అందుకే కదా తెలంగాణ వచ్చినాక లండన్, ఆస్ట్రేలియా, అమెరికాలో బోనాలు, బతుకమ్మ జరుగుతున్నాయి. కాబట్టి మేము కూడా మాకు అవకాశం వస్తే అక్కడికి పోయి ధూమ్ ధామ్ చేసి ఆల్మోస్ట్ అస్సాంలో చూపించినాం. అస్సాం మన భారతదేశం అయినప్పటికీ ఈ తెలంగాణ బార్డర్ దాటి ఎక్కడ కూడా బోనాల కార్యక్రమం ఉండదు. ఆల్మోస్ట్ విజయవాడ కనకదుర్గమ్మకు 10 ఏళ్ళ నుంచి బోనం చేస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో నుంచి అన్ని రాష్ట్రాల వాళ్ళకు చూపిస్తున్నాం. పలానా నేను బోనం ఎత్తుకుని ఆడి తర్వాత అలాగే అస్సాం ఇక్కడికి వెళ్ళి 3000 కిలోమీటర్లు అయినప్పటికీ అక్కడికి పోయి బోనం చేస్తే ఎలా ఉంటుందని చూస్తే కొబ్బరికాయ కొట్టిన మరుక్షణమే కోతులు వచ్చి ఎత్తుకపోయినట్టుగా ఎత్తుకపోవడం, అది మాకు స్పందన తెలిసింది. నిమ్మకాయ దొక్కగానే జ్యూస్ చేసుకొని రావడం మా కళ్ళ ముంగల వరెవా అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కొబ్బరికాయని జరుగుతారు, అమ్మ కొడుతురు అని పక్కకు జరుగుతారు, అమ్మ నిమ్మకాయ దొక్కిరు మనం దొక్కొద్దని పక్కకు జరుగుతారు. కానీ అక్కడ తొక్కడం కాదు, తొక్కి నలిసేసిందే వాళ్ళు తీసుకొని దాన్ని అమృతంగా స్వీకరిస్తున్నారంటే నేను ఆ కామాఖ్య 13వ శక్తిపీఠం కామాఖ్య అమ్మకి అక్కడ ఉన్న ప్రజలోకానికి 101 వందనాలు చేస్తున్నా. మొన్న మీరు వెళ్ళారన్నా? వెళ్ళిన ఎవ్రీ ఇయర్ వెళ్దాము, ఇలాగే బోనం కంటిన్యూ చేద్దామని చెప్పి. అక్కడ వామాచారం పూజలు ఎక్కువ, దున్నపోతు బలులు, మేకల బలులు ఎక్కువ అమ్మవారికి. కానీ అక్కడ అవే కాకుండా మన బోనం అనేది కూడా తెలంగాణ నుంచి తీసుకెళ్ళి మనం కూడా చూపించాలని. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు ఫ్లైట్లో త్రిశూలాలు, ఖడ్గాలు తీసుకపోనిస్తలేదని నేను జస్ట్ వెళ్ళి సరే అన్ని రకాల అక్కడ తీయడానికి అవకాశం ఉందా లేదా, అక్కడ కల్చరు ఇక్కడిది అక్కడ చూపిస్తే ఎక్కడిస్తారా, దగ్గరకు వస్తారా రారా కొద్ది చూద్దామనేసి అక్కడనే మార్కెట్ ఉంటే బోనం బిందెలు కొని, త్రిశూలం కొని, ఖడ్గము కొని అక్కడనే ప్రిపేర్ చేసి తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మ కామాఖ్యమ్మకి ఎత్తుకున్న బోనము, కామాఖ్యమ్మకి ఎత్తుకున్న తలవారు, త్రిశూలం మన వరకు కూడా ఇంటికి రావాలి అమ్మ వస్తువులు, కానీ ఫ్లైట్లో తీనిస్తారో లేదు అని చెప్పేసి అనుకొని ఒకవేళ ఫ్లైట్లో తీనియకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేద్దాము అని చెప్పి అమ్మకు బోనం చేయడము చాలా ఘన విజయం కావడము. యూట్యూబ్లో కూడా 3 కోట్ల జనం చూడడం, షార్ట్స్ అయితే 20 లక్షలు 30 లక్షల జనం చూడడం. చాలాదా పలానా రాష్ట్రానికి వెళ్ళి మన దేశంలో అయినా కూడా అక్కడ తెలియదు బోనం అంటే తెలియదు. క్యారైతే ఉస్మే అని కూడా వాళ్ళు అడగడం జరిగింది. మాతాకు కానా లేకే జారే ఆ ప్లేట్ మే లేకే జాతే ఆ బోనం మే రక్కే లేకే జాతే అని కూడా చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా. మళ్ళీ అక్కడ ఇంకోటి బోనం ఇక్కడ చేసే రకంగా కాకుండా చాటలో అమ్మవారు ఉంటుంది. అక్కడ చాట, చిన్న చాటలో అమ్మవారు ఉంటుంది. ఆ ఫేసెస్ పెట్టిన చాటలే పెట్టిన బోనానికి 4 వైపులు 4 ముఖములు 4 కలర్ల చాటలు పెట్టి అక్కడ అంటే అరే ఏ బోనం అమారా హై అన్నట్టుగా వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ సాంప్రదాయ రకంగా చాటలు పెట్టి ఇక్కడేమో మా అమ్మవారి ముఖము 3 ఏమేమో పెడుతుంటాం కదా, పూలు అవన్నీ. కానీ అక్కడిదే చాట పెట్టి అక్కడ ట్రెడిషన్ అక్కడిదే చూపించడం జరిగింది. చాలా సంబరం అయ్యిండ్రు. ఈసారి కూడా ఉష్కవసరాల జనం వచ్చి చూడడం జరిగింది. మీరు ఇంత స్థాయి ఎదగడానికి గల కారణం ఏందన్నా? అమ్మ అంటే ఇక్కడ మా అమ్మ. ఎందుకంటే అమ్మనే జన్మని ఇయ్యనప్పుడు నేను ఇవన్నీ ఎలా చూస్తుంటే ఈ ప్రకృతిలో నేనంటూ ఒకరిని అని ఎలా గుర్తింపు వచ్చేది. కాబట్టి అమ్మ నవమాసాలు మోసి పురిటి నొప్పులు తీసి నన్ను కానీ ఇగో దేవుడు, ఇగో కొమరెల్లి మల్లన్న, ఇగో ఏడపాయల జాతర అని చూపించింది అమ్మే. దేవుడు వచ్చిన ఆమె చనిపోయే వరకు కూడా నాకు తోడుగా నీడగా ఉన్నది అమ్మే. నేను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు గుడి గోపురం ఎలా కట్టాలి, ఏ మేస్త్రులు ఏది తెలియనప్పుడు రాజస్థాన్ మనుషుల్ని మాట్లాడి గుడి చుట్టూ అమ్మవార్లను, గుడి నిండా నాగసర్పాల శిలలని 7 అడుగుల ఎల్లమ్మని, ఇంత పెద్ద 7 అడుగుల ఎల్లమ్మను కట్టించింది అమ్మే. కాబట్టి మొదటి దైవము, మొదటి గురువు, ప్రాణం పోసిన ప్రాణదాత అమ్మ.
తండ్రి గారు కూడా తండ్రి గారికి రుణపడి ఉంటా, అమ్మకు రుణపడి ఉంటా. కానీ ఇలా దైవమై అందరికీ లోకం మీద ప్రచారం జరుగుతుంది మాత్రం ఆ జగన్మాత రేణుకాదేవి. ఆ 7 అడుగుల ఎల్లమ్మకి 101 వందనాలు. పొద్దుగా లేచినట్టే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే 1 అడుగు బయటికి వెళ్ళిపోతా, అన్ని పనులు చూసుకుంటా, మళ్ళీ పండేటప్పుడు ఆమె ముఖం చూసి పండుకుంటా. పొద్దుగా లేవగానే ఫస్ట్ అమ్మ ముఖం చూస్తా. అమ్మ లేదు కదా, అమ్మ ఉంటే అమ్మ ఏ వంట రూముల్లో ఎక్కడో పని చేసుకుంటుండే, నేను చూడకుండా నడుస్తుండే. పూర్వకాలంలో భార్య లేవంగానే కూడా భర్త పాదాలు మొక్కడము, పుస్తలు అద్దుకొని లేచేవారు. ఇప్పుడు అది మర్చిపోయారు చాలా వరకు. అయితే అది చాలా వరకు ఇంకో కొట్టి లేవకుంటే చాలు, ఒక మాట తిట్టి లేవకుంటే చాలు, అట్లాంటి దానికి వచ్చేసింది. కానీ మా అమ్మమ్మ చేసేది. మా అమ్మమ్మ ఎట్లా సౌభాగ్యంగా పోయిందో మా అమ్మ కూడా అలాగే కోరుకునేది. ఈ రెండముండ అవతారం వద్దు, ఏ కార్యక్రమాలకు రానియరు, పిల్లల పెళ్లిళ్ళు చేయనీరు, దగ్గరుండి చేయనీరు, బియ్యం పోయినీరు, బియ్యం కలిపనీరు, ఏమని ఆమెకి ఇష్టం లేకపోతుండే. నాకు మా అమ్మ చచ్చిపోయినట్టే బంగారం సాగు రావాలంటుండే. ఆ భగవంతుడు ఏరి కోరి మెచ్చకపోయిండో ఏమో తెలియదు. కానీ అమ్మ 16 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. ఫస్ట్ గోడ మీద ఉన్న ఆమె ఫోటోని దర్శించుకున్నాక ఆ 7 అడుగుల ఎల్లమ్మ తల్లిని చూస్తా. అలా ఇక నా జీవితం ప్రారంభమవుతుంది. రోజు ఇక లేదు, నేను ఎక్కడైనా పండుగలు పబ్బాలు ఎక్కడైనా ఉన్నానుకో ఫోన్లో పెట్టుకున్నా కాబట్టి 7 అడుగులు ఎల్లమ్మని పెట్టుకున్నా, ఇంకో స్క్రీన్ మీద పైన స్క్రీన్ మీద అమ్మని పెట్టుకున్నా. ఇంకా ఫోన్లో చూస్తా, కంటికి అద్దుకుంటా, నా జీవితం ప్రారంభమవుతూనే ఉంటుంది. మీరు బోనం ఎక్కడెక్కడ ఎత్తుకుంటారు అన్న? ఏ జాతరలో ఎత్తుకుంటారు? ఎత్తుకొని దేవాలయం లేదు. ఇప్పుడే చెప్పిన రాష్ట్రాలు దాటిపోయినా, దేశాలు దాటిపోలే కానీ రాష్ట్రాలు దాటిపోయినా ఏడుపాయల కనకదుర్గమ్మ, బలకంపేట ఎల్లమ్మ, కుమరెల్లి మల్లన్న, సమ్మక్క సారక్కడ, బెల్లం బంగారం ఎత్తుకుంటా. ఈ మధ్య అక్కడ కూడా బోనాల కార్యక్రమం లాగా చేస్తున్నారు. అట్లా కూడా 2 సార్లు ఎత్తుకున్నా. బోనం బిందెలు అన్నం పెట్టారు, బెల్లం ముద్దలు పెట్టి, అమ్మ ఎదురాకు ఉంటుంది కదా, ఎదురాకు పెట్టి బోనం కూడా చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మ కూడా బోనం ఎత్తుకుంటున్నా. అలా జుబ్లీల్స్ పెద్దమ్మ, అలా మైస్గండి మైసమ్మ, గండిపేట గండి మైసమ్మ, ఆర మైసమ్మ, చెప్పనవసరమే లేదు. ఎక్కడెక్కడ భక్తులు ఎక్కడెక్కడ కోరికలు కోరుకుంటారు. అమ్మ పలానా దగ్గర మేము మొక్కుకుంటే ఇట్లా మాకు అయ్యింది, మేము బోనం తీపిస్తామన్నాం, మేమే ఎత్తుకోవడం ఎందుకు, మీరు ఎత్తుకోండి అమ్మ, మీరు ఎందుకు కట్న కానుకలు ఇస్తాం, మీ చీరలు సారలు ఇస్తామని చాలామంది అది మాట్లాడుకుంటారు. మేము వెళ్ళిపోయి బోనాలు ఎత్తుకుంటాం. చాలా వరకు అయితే ఇప్పుడైతే పెద్ద పెద్ద క్షేత్రాలు అయితే కుమరెల్లి మల్లన్నకి సూర్యబోనం ఎత్తుకుంటా, మల్లన్న స్వామికి. ఎల్లమ్మ తల్లి గుట్ట మీద ఉన్న ఎల్లమ్మకి కూడా దాదాపు 10-10:30 బోనం తీస్తే 2 గంటలకు బోనం పెట్టి బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసుకొని మళ్ళీ కిందికి దిగుతా. సురుమాను గుండు కూడా ఎక్కుతా. అక్కడ కూడా ఒకసారి పాము పోతుంటే కూడా పాముని బట్టి మెడలు వేసుకున్నా, చూసిండ్రు. వీడియో వైరల్ అయింది కదా, చాలా అయింది. దాదాపు ఒక దాంట్లో 60 లక్షలు అయింది, ఒక దాంట్లో 2 కోట్లు అయింది. ఏ చూసినా కోట్లలో లక్షలలో చూస్తున్నారని చెప్పి కూడా చాలా మంది కుళ్ళుకుంటున్నారు నన్ను చూసి. కానీ కుళ్ళుకొని వాళ్ళ కుళ్ళుతనమే, వాళ్ళ ఓర్వంతనమే నాకు ఆశీర్వచనం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు డబ్బుకు ఆశపడే చీర కడుతున్నారా అన్న? అమ్మ డబ్బుకు ఆశపడేదంటే ఈ మధ్యలో వచ్చింది. ప్రతిదానికి మనకు డబ్బు వెళ్ళక ఈ టైంలో చాలామంది థర్డ్ జెండర్స్ కూడా నకిలీ థర్డ్ జెండర్స్ రావడము, నకిలీ వాళ్ళు దాసరి వాళ్ళు ఉంటారు కదా, ఆ దాసరి వాళ్ళు కూడా కొప్పులు ఉంటాయి, వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు. దాసరి వాళ్ళు కూడా దబదబ చీర కట్టేసుకొని వాళ్ళు కూడా థర్డ్ జెండర్ లాగా పైసలు అడుకోవడము, ఇవన్నీ ఈ జనరేషన్లో. ఇప్పుడు పైసా బాగా ఖర్చు అవుతుంది కాబట్టి ఖర్చు తగ్గట్టు వేషాలు ఇస్తారు. కానీ 30 years కదా నేను ఉన్నది ఇప్పుడు ఈ ఫీల్డ్లో. 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆ జమానాలో పైసా అంటే విలువ లేదు. ఇప్పుడు పైసకు విలువ, సొమ్ముకు విలువ, సోకుకు విలువ అన్నట్టుగా ఉన్నది. ఎవరు ఎక్కువ శాందార్గా తయారైతే వాళ్ళకి పూసుకొని రాసుకొని తిరిగే కాలం వచ్చింది. అదే నేను ఇప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకున్నట్టు ఎవరు నా పక్కకు కూడా కూర్చోడు. కానీ నేను మిగతా టైంలో మాత్రం చాలా నార్మల్గా ఉంటాను, చాలా మామూలుగా ఉంటాను, ఎప్పుడు హెవీగా ఉండను. ఎందుకంటే నేను దాన ధర్మాలు ఎక్కువ చేస్తుంటా, లేనోళ్ళ కాడి కూడా పోతుంటా. వాళ్ళకు అరే మేము పలానా సాయం ఉన్నోడు మేము లేనోళ్ళం అనే ఫీలింగ్ రావద్దని చెప్పి కూడా నేను చాలా వరకు నార్మల్గా ఉంటా. చాలా నెల రోజులు స్నానం చేయడం వాళ్ళ పక్కకు కూడా కూర్చోవడం, వాళ్ళ దగ్గరికి తీసుకోవడం, వాళ్ళకి తినిపించడం చేయడం కూడా అవన్నీ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అలా డబ్బుకు ఆశపడి కాదు, డబ్బుకు ఆశపడి కాదని కూడా ప్రజలోకానికి తెలుసు. నేను బోనానికి ఎంత తీసుకుంటానో, దేవుళ్ళ గానికి ఎంత తీసుకుంటానో అందులో నుంచి కొద్దిగా కూడా నేను ప్రజలోకానికి. డబ్బుకు ఆశపడి చేసేవాడు ₹1 ఖర్చు పెట్టాడు. ఎందుకంటే వేసిందే వేసాం దాని గురించి, ఇంకొక రూపాయి ఎట్లా వస్తుంది, ఇంకొక రూపాయి ఎట్లా వస్తుంది అని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ నేను వస్తే ఎన్నో సావులలో కూడా డబ్బులు ఇచ్చింది తెలుసు. సింగర్ మొగలయ్య పద్మశ్రీ అవార్డు మొగలయ్య కూడా వాళ్ళ కూతురు చనిపోతే ఇచ్చిన, వాళ్ళని అడిగినా కూడా అదే మాట ఉండాలి. సింగర్ మొగలయ్యకి కానీ, దీపికా బోనం చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, ఎందరో కుటుంబాలకు సావులకు నేను డబ్బులు ఇచ్చినా, ఎందరో దానికి కూడా చెప్పుకుంటే బాగుండదు. కానీ మీరు అన్నారు డబ్బుకు ఆశపడేసిర్రా అంటే నేను చెప్తున్నా, నేను ఎందుకంటే నా సొంతం
ఏదైతే కష్టాజితం ఉన్నదో అందులో నుంచి నేను కొంతమందికి పెడుతూ వచ్చిన. ఎన్నోసార్లు బట్టలు వంచిన, ఎన్నోసార్లు చెద్దర్లు వంచిన, ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు చేసిన. ఇది ప్రజలోకానికి తెలుసు. మేము కూడా యూట్యూబ్ ద్వారా చూపించుకుంటున్నాం, సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా మేము ఎక్కడైనా ఏమన్నా చేస్తే చూపించుకుంటున్నాం, వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి డబ్బు కాశపడి కాదు, అమ్మవారు ఏపిస్తుంది, అమ్మవారు ఆడిస్తుంది. అమ్మవారు నా రూపంలో తన రూపం కూడా ఒక ఆడ రూపం చూపించుకుంటుంది. నేను బాయ్ కానీ అయినా కూడా అమ్మ నలుగురు ఆడవాళ్ళు ఉంటే గుర్తుపట్టాలి. నా వాయిస్తో గుర్తుపట్టవచ్చు, వాయిస్ కూడా చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు మనకు, మనం ఎప్పటికీ ఆడవాళ్ళలాగా ఉంటే ఆ పని చేయాలి. భార్య పొద్దుగా లేస్తే భార్య పిల్లలతో ఉండేటోళ్ళం మనం. కాబట్టి అలా నా జీవితం ఇలా అందంగా, అద్భుతంగా, ఆనందంగా కొనసాగుతుంది. భార్య పిల్లలు పిల్లలు ఎంత? భార్య పిల్లలు అంటే ఇంకా భార్య పేరు సుధారాని, ఇంకా మిగతా పిల్లలైతే 3 బిడ్డలు, ఒక కొడుకుంటే ఒక బిడ్డను భగవంతుడు తీసుకుపోయిండు. ఏరి కోరి మిచ్చి తీసుకుపోయిండ్రు. ఇక తనని చేసిన రోజులు ఏడిచినా చేసిన తర్వాత ఇక జీవితాన్ని అలవాటు చేసుకుని ఎప్పటికీ మనం పోయినోళ్ళతోని పోము, వచ్చినోళ్ళతో రాము. ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగా పోరాటం చేసి రేపు నేనైనా ఒంటరిగా పోతా కానీ నేను పోయినా నా భార్య పిల్లలు రారు, వాళ్ళు పోతురని మనం భూమి ఎవరు కూడా ఈ భూమి మీద ఉన్నదే, అది పెట్టింది అట్లా భగవంతుడు. కానీ ఇక పోయినామి పోయింది, నాయనమ్మ పోయింది, పాప పోయింది. తర్వాత ఇక అప్పుడు బాధపడ్డా, ఏడ్చిన, ఎప్పుడు తలుచుకున్నప్పుడు ఇక్కడ కన్నీరు వస్తుంది. కానీ మిగతంత సమయం ఇక మనం ఏం చేయాలనో, ఇంకేం చేయడానికి ఈ భూమి మీద ఉన్నాము. తర్వాత మన రాత ఏడదాకా రాసి ఏడదే తెంపేస్తాడు మన దారం తెంపడం అంటారు. బ్రహ్మదేవుడు లేకపోతే గీసిన ఆ గీసిన గీత ఎక్కడ ఆపిండో, ఎక్కడ స్టాప్ చేసిండో, ఏడెప్పుడో, ఇప్పుడో, ఇంకో గంటకో. అందుకే అంటారు ఇవాళకి రూపం ఉంది, రేపు రూపము లేదు అని. రేపటి గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? ఇలా 6 గంటలకు సూర్యుడు వచ్చిండు, రేపు పొద్దుగా 7 గంటలకు రావచ్చు, రాకపోవచ్చు. ప్రతిరోజు సూర్యుడు రావాలి, ఆయన డ్యూటీ అది. కానీ ఒక రాకపోవచ్చు, కారు మబ్బులు ఉండొచ్చు, వాన పడవచ్చు, ఆయన రాకపోవచ్చు. ఓసారి కారు మబ్బులు చంద్రుడే రాకపోవచ్చు. కాబట్టి అలా నా జీవితం కూడా మనం ఇంతవరకు ఏడుపులలో తూడుపులలో పెడితే కాదు, మన కర్తవ్యం ఎంతవరకు ఉన్నదో ఆ కర్తవ్యము మన ప్రాణం పోయేదాకా మన వంతు పనులు ఏమేమి ఉన్నాయో చేయాలనే దాని మీద జీవితం నడుస్తుంది. మీరు బోనం ఎత్తుకొని ఆడుతున్నారు కదన్న, మరి మీరు బోనం ఎత్తుకొని ఆడుతున్నప్పుడు ఎటువంటి అవమానాలు ఎదురయ్యాయా మీకు? అవమానాలు కాలే, ఎందుకంటే ఇక్కడ ఆమె నాట్ ఏ జోగిని, ఆమె నాట్ ఏ థర్డ్ జెండర్. ఆమె మన శివశక్తి కాబట్టి అందరికీ తెలుసు. అన్నకు పెండ్లు అయ్యింది, పిల్లలు ఉన్నారు, అవమానాలు ఎందుకైతే? కొంతమంది బయట అంటారు కదన్న, ఇప్పుడు అబ్బాయి ఉండి శారీ కట్టుకొని అలాంటివి కూడా ఏం కాలే, అలాంటివి కూడా ఎప్పుడు కాలే. ఎందుకంటే అబ్బాయి అయినా చీర కట్టిన పెండ్లాం ఉంది, పిల్లలు ఉన్నారు కదా. ఎప్పుడైతే పెండ్లాం పిల్లలు లేకుండా ఉత్తి చీర కడితే అట్లా రా ఇట్లా రా అనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వెనక ముందు ఎవరు లేరు కదా, పెండ్లాం లేదు, పిల్లలు లేరు. ఉట్టి మగోడు ఉండి చీరలు కడుతుని పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకున్నా ఇట్లా కూడా అంటారు కదా, పెళ్లి చేసుకుని కూడా వేషం వేసుకొని చేసుకోవచ్చు కదా అంటారు కదా. అట్లా కూడా అట్లాంటివి కూడా నేను చాలా విన్నా వేరే వాళ్ళ దాంట్లో. ఇప్పుడు నా పెళ్ళి 11 సంవత్సరాలు, అంతకుముందు ఇంత లోక జ్ఞానం లేదుగా. ఇప్పుడు 5-10 ఏళ్ళ నుంచి ఎక్కువయ్యింది. జాది హుషారి జానక కత్తర్ అన్నట్టుగా హుషారు ఎక్కువైపోయినరు. ఆస్తుల గురించి తల్లిదండ్రిని చంపే వాళ్ళు అయినరు, అన్నదమ్ముళ్ళు కొట్లాడుకుని చచ్చేవాళ్ళు. అప్పుడు ఇన్ని గణం సాగులు ఎక్కడివి, ఇంత మంచిగా ఉంటుండే లోకం. ఇప్పుడు గత ఒక 10-15 ఏళ్ళ నుంచి ఎట్లయిపోయింది. ఎవరికి ఉన్నాయి ప్రేమలు, ఎవరికి ప్రేమలు మమకారాలు ఏవి లేవు. భక్తి కూడా ఉంది అంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టు నడిపిస్తుండ్రు. తర్వాత తిన్నమా తాగినమా జంపు జలాన అలా నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి అట్లా ఉండొద్దు. భగవంతుని మీద ఎంత మీరు ధ్యానం పెడతారో, ఎంత మీరు భగవంతుని కొలుస్తారో, మిమ్మల్ని నమ్మినోడన్నా మోసం చేయొచ్చు కానీ భగవంతుడు మిమ్మల్ని మోసం చేయడు. ఆ ప్రకారంగా మాత్రం ఉన్నది. శివశక్తులు జోగినులు అంటే ఎవరన్నా? వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఉందా ఏమన్నా? జోగిని సాక్షాత్ జగదాంబ అయిన రేణుక ఎల్లమ్మ భర్తని పెళ్లి చేసుకునే వాళ్ళు జోగిని. జీవితం త్యాగం చేస్తారు వాళ్ళ జీవితంలో ఎటువంటి పెళ్లిలు, పేరంటాలు, పిల్లలు, జల్లలు ఏముండరు. ఈ ప్రకృతిని, ఈ ఉన్న జనాన్ని వాళ్ళు బిడ్డలుగా భావించి ఎల్లమ్మ భర్తని పెళ్లి చేసుకునే వాళ్ళు జోగిని. తర్వాత ఇంకా మేము శివశక్తులం. మేమంటూ ఒక భార్య పిల్లల్ని చేసుకుంటాం కాబట్టి, భార్యని చేసుకొని పిల్లల్ని కంటాం కాబట్టి మేము శివశక్తులు అంటే ఆ శివునిలో అర్ధభాగం అన్నమాట. కాబట్టి శివశక్తి బిడ్డలుగా మేము ఉన్నాం. మోహిని అవతారం వేసిండగా శ్రీ మహావిష్ణువు ఆ అవతారంలో వాళ్ళు కూడా ఉంటారు. అయితే అలా జోగిని అనేవారు, రేణుక ఎల్లమ్మ కూడా జోగురాలు ఎల్లమ్మ వేషమేసింది. భర్త చనిపోయిన తర్వాత పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి కూడా ఇల్లు తిరిగింది కాబట్టి ఎరకల సాని ఎరకలమ్మ వేషం వేసుకుంటా కూడా ఎరక చెప్తా అనుకుంటా
ఎరకల గంప పెట్టుకొని ఇల్లు తిరిగింది కాబట్టి ఆమె ఏడింట్లో జోగురాలు అని కూడా అంటారు ఎల్లమ్మని. అలా జోగురాల అవతారంలో జోగినీలు ఉన్నారు, శివశక్తి అవతారంలో మేమున్నాం. కానీ ఇద్దరిని కంబైన్డ్గా శివశక్తి అంటుంటారు. ఇప్పుడు కొత్త పదం చాలా ఏళ్ళ నుంచి జోగిని అనే వ్యవస్థ ఒకటి జోగిని అని తెచ్చిండ్రు. అసలు మొగోళ్ళని ఎప్పుడు జోగిని అనరు, ఆడవాళ్ళని జోగిని అంటారు, దేవదాసులు అంటారు. దేవదాసి అంటే ఒక దేవాలయానికి ఇచ్చేస్తారు, ఊరు పెద్ద మనుషులు కానీ వాళ్ళు కానీ ఉపయోగించుకుంటారు, ఆమె పూజకి కూడా ఉపయోగిస్తారు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు చాలామంది జోగిని అనేది పేరు పెట్టుకుంటున్నారు. కానీ అలా జోగిని అనే వాళ్ళు మాత్రం వాళ్ళు జమదగ్ని స్వామిని కళ్యాణం చేసుకునే వాళ్ళు జోగిని, ఇక మిగతా మేము శివశక్తులు. ఇప్పుడు మీరు ఎన్నోసార్లు అసలు ఇంత ఫేమస్ అయ్యారు, బోనం రాకేష్ అన్న అనగానే బోనం అన్న అంత ఉన్నారు. అంతా ఉన్నాక కూడా కొంతమందికి ఓడ్చుకోలేక ఏమన్నా మీ మీద ఎలాంటి ప్రయోగం అన్నా చేతబడి లాంటివి ఏమన్నా చేశారా అన్న? ఓ మస్తు జరుగుతాయి. ఎందుకు జరిగాయి అంటే ఎవరి వృత్తిలో వాళ్ళకు ఉంటాయి. ఒక సీఎం ఇంకో సీఎం నెక్స్ట్ సీఎం గెలవాలి అంటే ఈ సీఎంని పడగొట్టాలంటే ఎన్నో రకాలు చేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు నేనే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే మీద ఎన్నో నేను పుట్టించాలా, పుట్టిస్తేనే కదా తనను గద్దె దింపుతారు వేరే వాళ్ళు. అలా ఎవరి వృత్తిలో వాళ్ళు. ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉన్నది, ఇప్పుడు మీ గిరాకు పడిపోవాలంటే నేను నా గిరాకు ఎక్కువ చేసుకోవాలంటే ఈ ఉన్న షాప్ అయినా ఇంకేదో టెక్నిక్ చేస్తాడు, చేస్తే అక్కడికి వచ్చే జనం అంతా ఇక్కడికి వస్తారు. అయ్యో ఇదేంది నా దగ్గరికి ఎప్పుడు బాగా జనం వచ్చేది గిరాక్ అయ్యేది ఈ మధ్య పడిపోయిందంటే నీకు వ్యతిరేకంగా ఎవరో దుకాణం పెట్టి ఉండాలా, ఇంకేదో నీ మీద ప్రచారం చేసి ఉండాలి. అలా ఎవరి వృత్తిలో వాళ్ళు, అది ఏ వృత్తి అయినా కానీ ఏ పని అయినా కానీ. ఇప్పుడు మాదంటూ ఒక వృత్తి కదా ఇది కూడా, బోనం అంటే శివశక్తి అంటే ఇది కూడా ఒక వృత్తి. కానీ ఏ దాంట్లో కూడా మా దాంట్లో కూడా పడనులు చాలామంది ఉన్నారు. నా ముఖం మీద యాసిడ్ పోయాలని చూసిండ్రు, నన్ను చంపాలని చూసిండ్రు, నన్ను కొట్టాలని చూసిండ్రు. ఎందుకంటే ఎదుగుతున్నాడు, మంచి వాళ్ళకు కష్టాలు తప్పవుగా. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉందని ఆ ఊరు ఆశీర్వచనాలతోనే ఇంతవరకు ఎదగడం జరిగింది. అంచెలంచెలు ఎదుగుతూనే ఉన్నా వాళ్ళు ఎంతెంత ఆడిపోసుకుంటారో, ఎంతెంత నన్ను ఈ భూమి మీదకి వెళ్ళి పంపించాలని అనుకుంటారో, పంపించాలనుకున్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు, నన్ను నాశనం చేయాలన్న వాళ్ళే నాశనం అవుతున్నారు. కానీ వాళ్ళ నాశనం వాళ్ళ మృత్యు నేను ఎప్పుడు కోరలే. ఎందుకంటే ఒకరి సావు కోరుతుంది, మనకు తిరిగి వచ్చేది కూడా తెలియదు. కాబట్టి ఎప్పుడు నేను ఇతరుల సావులు కోరడం కానీ ఇతరుల చెడు అందుకే నేను ప్రతి దాంట్లో వీడియోలలో కూడా మా దాంట్లో సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాల, సమస్త లోకం బాగుండాల, పక్షులు జీవరాశులు బాగుండాలని ఎప్పుడు కూడా మొక్కుతూనే ఉంటా. ప్రజలోకం చెవుల ద్వారా అందరు విన్నరు కూడా. నేను చెడు కోరుతంటే ఎవరు కూడా నమ్మరు, నేను కోరం. ఇది భగవంతుని పాదాల సాక్షి. ఎప్పుడైతే ఇతరుల నాశనం కోరుతానో అప్పుడు నేనే పతనమైపోని, నేనే ఆగమైపోని. ఇది కూడా భగవంతుని పాదాల సాక్షి. ఇప్పటివరకు అందరు బాగుండాలని కోరినా బాగుంటారు, మంచిగా ఉంటారు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, అమ్మలు, నాన్నలు అందరూ సల్లంగా ఉంటారు, సల్లంగా ఉండాలి అంతే. వాళ్ళ గురించే మనం బోనం ఎత్తుకుంటున్నాం, అమ్మవార్ల గురించి ఎత్తుకుంటున్నాం. కానీ ఆ బోనం నైవేద్యముగా సమర్పిస్తున్నప్పుడు మాత్రం సర్వేజన సుఖినో భవంతు. నువ్వు అంటావు అన్న కుమరేళ్ళ నా గురించి మొక్కంటే నేను మొక్కడం అంటే నీ ఒక్కదాని గురించే మొక్తా 10 నిమిషాలు. కానీ ఆ 10 నిమిషాలలో సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, జీవరాశులు పక్షులు అందరూ బాగుండాలి అని 10 నిమిషాలలో మొక్కేస్తే అందరి గురించి మొక్కడం అయిపోతుంది. వీడు ఒకరి గురించి మొక్కడం కాదు. ఆ అందరి గురించి మొక్కే దాంట్లో నీవు కూడా ఉంటావు, నువ్వుంటావు, నేనుంటా, నా భార్య, నా పిల్లలు, సమస్త లోకం ఉంటుంది. అందుకే సర్వేజన సుఖినో భవంతు అని నాకు వచ్చిన 2 శ్లోకాలు చదువుకొని సర్వేజన సుఖినో భవంతు, సల్లంగా కాపాడు, సల్లంగా కాపాడని వేడుకుంటా దేవుళ్ళని. అట్లా ఉండడం వల్ల నేను బాగున్నా. కానీ బ్లాక్ మ్యాజిక్ మాత్రం చాలా చేస్తుండ్రు, చేత వాళ్ళు కూడా చాలా చేస్తుండ్రు. చాలా ఎదుర్కొంటున్నా, చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి, కష్టపడ్డ రోజులు ఉన్నాయి. నేను బోనం ఎత్తుకొని ఆడేటప్పుడు ఒక నిమ్మకాయ వచ్చేస్తుంది మా మందలకి వెళ్ళి, పబ్లిక్లకి వెళ్ళి. అది మనం దొక్కినామనుకో ఇక మనం ఇషారతో అమ్మవారి ఇషార చేస్తుంది, పక్కకి వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్కవేళ కాదు వానికి మనమేంది ఓడేది, వాడినే ఓడియాలన్నప్పుడు కాళ్ళ కింద తొక్కడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నా రూపంలో బోనంలో భద్రకాళి రూపం చూపించింది, కాళీమాత రూపం చూపించింది. ఉరకడము, కూసవడము, ఆడడము, పాడడము, పాము లెక్క పండుకొని పాములాగా వెళ్ళడము, ఎక్కరాని కొండలు, కొండపోషం 5 అంతస్తులంత గుండ్లు ఎక్కి బోనంతో వెళ్ళిపోవడము, చెరువులల్లా, కుంటలల్లా, బాయిలల్లా ఎల్ల పడితే అల్లా ఆమె సత్యం చూపించింది. ఎందుకంటే అయ్యో గిత్త వర్షం పడితేనే సింగులని నానిపోయిన నడవనికి ఇబ్బంది పడతారు. పీకల దాకా నోరు కూడా, ముక్కు కూడా నీళ్ళలో మునిగిపోయేదాకా మళ్ళీ ఆ నీళ్ళ నుంచి బయటకు వచ్చినాక యథావిధిగా ఆడడం.
ఇవన్నీ కూడా ఒక మిరాకిల్ కిందనే తీసుకోవాలి. ఒక మనిషి ఈపు మీద నిలబడి 5 చక్కర్లు కొడితే, ఎందుకంటే నార్మల్గానే మీరు బోనం ఎత్తి నడవలేరే, ఆ అమ్మవారు శక్తి లేని నేను ఒక ఈపు మీద ఎంతో కొవ్వు పదార్థాలు ఎన్నో ఉంటాయి వాళ్ళ ఈపులో కూడా, ఎలా నిలుస్తుంది? ఎలా నా పాదం ఒంటి పాదం నిలుస్తుంది సార్? 2 పాదాల మీద ఎవరైనా నిలబడతారని అనొచ్చు, ఒక్క పాదం మీద ఎలా నిలబడుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారి మెరాకిలే. ఎవరు ఏమన్నా అనుకోని కానీ అమ్మవారి మెరాకిలే అని అంట. మా 7 అడుగుల ఎల్లమ్మ సత్యమే అంట. నేను చేసుకునే పూజ పునస్కారాలలో కూడా శక్తి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తములు లేవడము, స్నానములు చేయడము, జపము తపములు చేయడము, ఇవన్నీ కూడా అది కూడా మనకు శక్తిని ఇస్తాయి కదా. మీరు బోనం ఎత్తుకొని ఆడేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి కూడా ఆడుతుంటారు, మరి వాళ్ళకి నిజంగానే అమ్మవారు వస్తుందంటారా? అంటే కొందరు బోనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ రడవేడి శబ్దంలో ఆనందమే ఆడేవాళ్ళు ఉంటారు, ఉట్టి డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి వెళ్ళక కొంతమందికి నిజంగా పూనకాలు వచ్చేస్తాయి. ఆడవాళ్ళకి, పల్లెటూరు వాళ్ళకి చూస్తారు కదా, చూస్తుంటే ఆ ఆనంద తన్మయంలో వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్క ఆడుతుంటే ఊపు చెల్లెకి కూడా వస్తుంది. చెల్లె ఆడుతుంటే ఇప్పుడు 3 అక్క చెల్లెలు అనుకో, పెద్దది ఆడని 2ది ఆడుతుంది, 2ది ఆడని 3వది కూడా వచ్చి ఆడుతుంది. ఎందుకంటే మనం అక్క చెల్లెలం ఆడాలి. అలాగే అక్క చెల్లెలందరూ ఆడుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా మనకు సంబంధం లేని వాళ్ళకి వచ్చినా, నా ఒంట్లో ఉన్న అమ్మవారే ఆమె కూడా ఉంటుంది కదా, ఆమె కూడా ఎల్లమ్మనో పోచమ్మనో మంకమ్మనో, అదంతా ఒక సంబంధం కదా. మనుషులాగా చూస్తే నువ్వెవరో నేనెవరో, నేను బోనం ఎత్తుకుంటే నువ్వేందమ్మా, ఏ ఊరు దానవు, ఎక్కడ దానవు, నువ్వు వచ్చి ఆడుతున్నావా అని అనొచ్చేమో. కానీ ఆమె శరీరంలో ఉన్న అమ్మవారు, మన శరీరంలో ఉన్న అమ్మవారు రక్త సంబంధికులు కదా, ఆడుకోకుంటే ఎట్లా? కాబట్టి ఎవరు వచ్చినా మనం ఆడేదాకా ఆడతారు, వెళ్ళిపోతారు. బోనం అనే పేరు వినగానే అందరికీ బోనం రాకేష్ అన్న గుర్తుకొస్తారు. మరి మీ మాటల్లో బోనం ఎలా తయారు చేయాలి, ఎవరు చేయాలి, ఎవరెవరు ఎత్తుకోవాలి, ఎన్నో అనుమానాలు ఉంటాయి చాలా మందికి. అవి కొంచెం మీ నోటి ద్వారా మేము వినాలని అనుకుంటున్నాం అన్నయ్య. బోనం ఎత్తుకోవడం అంటే ఎవరైనా ఎత్తుకోవచ్చు. ఒక గర్భిణీ స్త్రీలు, ఒకటి విధవలు ఎత్తుకోవద్దు. తర్వాత మిగతా వాళ్ళందరూ పూజించవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనే భేదం లేకుండా అందరూ చేయొచ్చు. అందరు అమ్మ బిడ్డలే. అందరు అమ్మ బిడ్డలా కాదా? అందరూ అమ్మ బిడ్డలే, చీమతో సహా అమ్మ బిడ్డలే. కాబట్టి అందరికీ కూడా అధికారం ఉంటుంది. ఈ కులం చేయొచ్చు, ఆ కులం చేయొద్దు, ఈ కులం గుడి మెట్లు ఎక్కొద్దు, ఇవన్నీ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. అందరూ చేయొచ్చు. అందులో పెట్టే పదార్థాలు మాత్రం ఒకటి ఏదంటే తెల్లన్నం వేసి ఇంత పెరుగు బెల్లం వేసి చూడగొడితే మాత్రం బాగుండదని నేను ముందు నుంచి వాదిస్తున్నా. చాలామంది అంతకుముందు కూడా చేసేవాళ్ళు, కానీ చాలా వరకు నేను చూసినంత వరకు అయితే తెల్లన్నం రాసి పెడుతుండే గుళ్ళ ముంగల. పచ్చన్నం పెడితే కొద్ది బాగుంటుంది. ఎందుకంటే బలిదాన కార్యక్రమాలు ఉన్నమ్మ వాళ్ళకి పచ్చన్నము, తర్వాత ఎందుకంటే రతికి పనికి వస్తుంది, తెల్లన్నం పనికి రాదు. ఇక ఇది తొలిసరి జల్లు తొలిసరి పంట అన్నట్టుగా అమ్మవారికి మనకు 365 రోజులు అమ్మ అన్నం పెడుతుంది. ఒక్కో రోజు మనం ఎంత నిష్టగా చేయాలని చెప్పండి మీరు. కాబట్టి పొద్దుగా లేవగానే తలస్నానం చేసుకొని మంచిగా ఇండ్లు కడుక్కొని కడపలు ఊదించుకొని, భర్త కూడా మంచిగా స్నానం చేసుకొని ఆ ఇంటి మగ మనిషి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని ఒక రాగి చెంబుతో నీళ్లు పోసి చాలా వరకు దబదబ ఎక్కేస్తారు, వేపకు తెంపేస్తారు. మళ్ళీ ఆ చెట్టు నిర్ణయం కూడా కావాలి కదా. ఆమె కూడా ఒక అమ్మవారు, ఆమె కూడా ఒక మనసున్నది కదా చెట్టుకి, ఆమె కూడా ఒప్పుకొని మనం ఎక్కాలి. కాబట్టి అక్కడ రాగి చెంబుతో నీళ్లు పోసి ఒక పసుపు కుంకుమ ఆ చెట్టుకి 2 అగరబత్తులు పెట్టి వేప చెట్టు మీకు ఎక్కి తెచ్చుకుంటే, అక్కడ అమ్మవారికి కూడా ఇక్కడ మనం వేపాకు తెచ్చి ఇంట్లో ఈ పూజ అంతా చేసే ముందే వేప చెట్టు పూజ అయిపోతుంది. అది కూడా మనకు పుణ్యమే. ఇప్పుడు పొద్దుగా ఇవ్వంగానే ఫస్ట్ తులసమ్మ దగ్గరికి పోయి మనం రాగి చెంబు నీళ్ళు పోసి 2 అగరబత్తులు దండం పెడతాం. ఆ చెట్టు ఎంత పవిత్రమో అంతే పవిత్రం వేప చెట్టు కూడా. కాబట్టి ఈ బోనాల పండుగ రోజైతే చెయ్యరు, రోజు తులసమ్మకు చేస్తారు, వేప చెట్లకు చెయ్యరు, ఎవరు చెయ్యరు. కాబట్టి ఈ ఒక కొత్త సిస్టమేటిక్ తేవాల, ఖచ్చితంగా తేవాల. బోనం అనగానే ఇంట్లో ఆడపండ్లు మొత్తం ఆడవాళ్ళు చూసుకొని ఇంత భర్తకు పసుపు కుంకుమ, లేకపోతే ఒకవేళ మగవాళ్ళు చేయలేరంటే ఇంటి ఆడబిడ్డను పంపించి నీళ్లు పోసి ఆ వేప చెట్టుకు పసుపు కుంకుమ వేసి 2 అగరబత్తులు పెట్టి అప్పుడు అమ్మకు దండం పెట్టుకుని వేప చెట్టుకి వేపాకు తీసుకొని రావాలా. అంతలోపు భగవంతునికి పెట్టిన సపరేట్ పాత్ర, బోనానికి సపరేట్ ఉండడానికి సపరేట్ పెట్టుకోవాలి గిన్నెలు. ఆ గిన్నెకు కంకణం కట్టి 5 బొట్లు పెట్టి, గరటకు కూడా కంకణం కట్టి బొట్టు పెట్టి చేసి ప్రిపేర్ చేసి ఇక్కడ బోనం కూడా పసుపు కుంకుమతో బూదించుకొని అంతలోపు వేపాకు వస్తుంది. అందులోకి సంబంధించిన అన్ని ప్రిపేర్ వండుకోవాలి. ముందు చుట్టాలకు వండేస్తారు కొంతమంది, చుట్టాలకు వండుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా హట్ అవుతారు, ఇది ఒకటి పెట్టకపోతే హట్ అవుతారని దబదబా ఏదైతే తెల్లన్నం ఉన్నదో ఇంత పెరుగు బెల్లమే కదా, అది ఉండని అవసరమే లేదు. తెల్లన్నం ఒకటి వండేస్తే చాలు. ఇంకా మిగతా వాళ్ళకి వీళ్ళకి మటను, చికెను, చేపల వేంపుడు, అది ఇది ఎన్నో రకాలుగా కూరగాయలన్నీ. కానీ ఆపద అనగానే వచ్చేది భగవంతుడు. వస్తారు బంధుమిత్రులు కూడా కావాలా మనకి, కానీ భగవంతుడు. కరోనా టైంలో ఎవరు వచ్చిరండి?
ఎవరు రాలేదు. కరోనా టైంలో కాపాడింది అమ్మనే, నష్టపుచ్చిన అమ్మనే, మంచి చేసిన అమ్మనే. ఇంత పూర్తిగా మన భారతదేశంలో మరణాలు తక్కువ. అమెరికాలో, చైనా దేశంలో మిగతా అందరూ కోట్ల జనం చనిపోయారు. భారతదేశంలో ఎంతో అంతో పూజలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఏ మాసం చూసినా దేవుని పూజలే. దీపావళి ఒక నెల రోజులు 15 రోజులు చేసుకుంటారు. నెల రోజులు అయ్యప్ప స్వామి, 15 రోజులు దుర్గామాతని, 15 రోజులు వినాయకుడే, ఉగాది, శివరాత్రి అన్ని పండుగలే మనకి హిందువులకు. అందుకే భారతదేశంలో ఇంత పూర్తి ధర్మం న్యాయం ఉంది కాబట్టి ఆ ధర్మ దేవత కూడా మనల్ని కాపాడుతూ వస్తుంది, రక్షక కవచమై ఉన్నది. కాబట్టి ఆ తల్లి జగన్మాతకి రుణపడి ఉండాలా. మనము 365 రోజులు పిల్ల పాపలతో చుట్టాలు కాదు మనం చల్లగా చూసేది. మన నష్టపోయిన ఎవరు రారు. మన కోట్ల అప్పు ఉందనుకో ఎవడో 1 రూపాయి అయ్యాడు, 1000 కోట్లు ఉన్నాయనుకో బాగా తినిపోతారు. కాబట్టి ఈ సమక్షాన్ని అది కూడా చెప్తున్నా. ఫస్ట్ మన ప్రిఫరెన్స్ ఇవ్వాలి మన జగన్మాతకి. ఆమె మామూలు ఆమె కాదు, మన ప్రిఫరెన్స్ ఇవ్వనీకే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆమె కాలధూలికి సరిపోరంటే అంత ఆదిశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులం కన్నా అమ్మనే మళ్ళీ వాళ్ళకి అమ్మ అయ్యింది, బిడ్డ అయ్యింది, ఇల్లాలయ్యింది. అన్ని రూపములు ఆమె. ఆ అమ్మ 365 రోజులు మన జీవితం ఇచ్చినప్పుడు పిడకడన్నం మంచిగా పెట్టలేమా మనం? కాబట్టి పచ్చన్నం, పరమాన్నం, బూరెలు, పూరీలు కొందరు పెట్టుకుంటే వడలు కూడా పెట్టుకుంటారు. నేను వడలు ఎప్పుడు చెప్పను. తీయటి బూరెలు ఉంటాయి కదా, బూరెలు, పూరీల మీదికి తోటకూర, కొయ్యకూర, తర్వాత పెరుగు, బెల్లం, పోసి పెట్టకుండా పచ్చిపులుసు, ఇవి అన్ని పదార్థాలు అందులో పెట్టి జర నిండినట్టు కూడా ఉంటుంది కదా బోనం. పుట్టి తెల్లన్నం, పెరుగు, బెల్లం ఏంది అది. కాబట్టి ఆ బోనములో కూడా చాలా చక్కగా మోదుగా కేసి ఇవన్నీ పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ చిల్ము వచ్చేస్తాయి. ఒక 2-3 గంటలు కాగానే మనం తినడానికి కూడా వీలు ఉండదు. సిల్ము ఆ ఇత్తడిలో ఉండే సిల్ములు వచ్చేస్తాయి. కాబట్టి లోపల మోదుగాకేసి ఇవన్నీ ఐటములు, ఇవన్నీ పదార్థాలు పెట్టి అమ్మవారి దగ్గర కూడా ఒక 5 చుట్లు తిరిగి ఒక 10 నిమిషాలనే కూర్చోవాలి. మనము వదిలి మరదలు ముచ్చట్లు పెడితే 2 గంటలు పోతుంది, బావ మరదలు తాగితే 3 గంటలు పోతుంది. ఇక్కడ సమయం కేటాయిస్తారు, గుడి దగ్గరికి పోయి మాత్రం 10 నిమిషాలు కూర్చునే వాళ్ళని చూస్తారా? ఎందుకంటే అక్కడ రద్దీ ఉంటుంది, అందరు తిరుగుతున్నారు అని దెబ్బ అన్నం పెట్టేయడం, 2 చుట్లు తిరగడం, వచ్చేయడం. అలా చేయొద్దని కూడా చెప్తున్నా. అమ్మలగన్న అమ్మ దగ్గర ఒడిలో అక్కడ కూర్చుంటే ఆ ఒళ్ళో కూర్చున్నట్టే మంచిగా ఒక 5 ప్రదక్షిణలు చేసి మంచిగా బోనంతో జలకడవ, ఏదో ఇంత చెంబు మోసుకుపోవడం కాదు, ఇంత తింటున్నాగా ఇంత సర్వ, ఇంత బోనము, ఇంత సర్వ. ఒక్కొక్కరైతే గింతే బోనం బాధ అనిపిస్తుంది. ఇదేందుకు ఇట్లా పెడుతుండ్రు వీళ్ళు? చెంబు మీద 2 యాపాకులు ఇంత దీపం. ఓరు అట్లా చేసిన వాళ్ళు, ఓరు మామూలుగా దేవుడే రాడు అసలు వాళ్ళకి ఇంత బోనం చేస్తుండు ఉంటారు. ఇంత బోనాలు చేస్తే మాకు సంబరం అనిపిస్తుంది. అందుకే మా పెద్ద బిందెలు చూస్తే ఎట్లా మోస్తారు మీరు అమ్మ అని కూడా చాలామంది అడుగుతుంటారు. కాబట్టి మంచి బోనాలు చేయాలా. ఓ 2 సర్వాలు కొనుక్కొచ్చుకోవాలి. ఎన్నో ఖర్చులు పెడతాం మనం ఎక్కడెక్కడ వాళ్ళకు. ఓ 2 బోనం సెట్లు తెచ్చుకుంటే ఒక సెట్ ఒకటి శాఖకి వెళ్ళిపోతుంది, ఒకటి బోనంకి వెళ్ళిపోతుంది. కానీ ఖచ్చితంగా మాత్రం ఇది చెప్తున్నా, ఇప్పుడైతే అందరూ కుండలలో చేస్తలేరు, బోనం బిందెలలో ఇత్తడిది చేస్తున్నారు. సిల్వర్ దాంట్లో చేయొద్దు, స్టీల్ దాంట్లో చేయొద్దు. ఇత్తడిది, రాగి, బంగారం, ఎండి, మట్టి పాత్ర చేయాల్సిన బోనాలు. ఇక బంగారం ఎండి ఎవరు చేయలేరు, అది ఉన్న కోటీశ్వరులకు సాధ్యం అది. ఇక మిగతా వాళ్ళతో రాగి ఇత్తడి చేయగలరు కాబట్టి రాగి ఇత్తడి చేయాలి. అయితే ఏ ఇంట్లోనైనా గ్రామ దేవతలు ఒక 3-4 ఉంటారు, ఇంట్లో ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఒక 4 బోనాలు 5 బోనాలు చేస్తాం కాబట్టి ఎప్పుడు 3 చేయొద్దు. ఇంట్లో ఒక్క దేవతకు 2 చేసినా పర్వాలే, కానీ ఆ ఇంట్లో మాత్రం 3 బోనాలు, 3 యాటలు కొయ్యడము, 3 గుమ్మడికాయలు కొట్టడం చేయొద్దు. ఈ సమక్షాన్ని అది కూడా చెప్తున్నా. ఎప్పుడైనా 4 గుమ్మడికాయలు, 5 గుమ్మడికాయలు, 7 ఈ 3 పనికి రాదు. 7 యాటలు కొయ్యడము, 7 గుమ్మడికాయలు కొట్టడము, 7 గుమ్మడికాయలు ఇంట్లోకి ఒకటేసారి కొనుక్కరావడం, 3 గుమ్మడికాయలు కొనుక్కరావడం నిషేధం. అలా ఒక 4 బోనాలు కానీ 5 బోనాలు కానీ చేస్తాం కదా, ఖచ్చితంగా 4 ఇట్లా 5 ఇట్లా ఒకటి కుండ బోనం ఉండాలి ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఆ 5 చేస్తే మనమే ఈ మధ్య ఏమంటారు అందరు కుమ్మరోళ్ళం అయిపోతున్నాం. ఇప్పుడు మీరంటే ఏ ఆడకు ఒక్కసారి చేస్తారు, 5 కుండలు అయినా ఏం కాదు. మేమైతే 24 గంటలు బోనాలని బోనాలలో మా జీవితం. పోయిన కాడలనే కానీ మా ఇంట్లోనే కానీ మేము చేసే క్షేత్రాలలోనే కానీ కుండలు చేసినాం అనుకో, మేము నిజంగా కుమ్మరోళ్ళం అయిపోతాం. కాబట్టి అలా కాకుండా మరి కుమ్మరోళ్ళు కూడా బతకాలి, సంవత్సరానికి ఒక్కసారి అన్న దండిగా బతకాలిగా, వాళ్ళు కూడా పొట్ట నిండాలిగా. అందరూ బిందెలలో చేస్తే ఎవరు కుమ్మరోళ్ళు ఇంటికి పోయి కుండ కొనుక్కొస్తారు? కాబట్టి ఇంటికొకరు పోయి ఇంటికొక బోనం కుండ కొనుక్కొచ్చుకోవాలా. ఎందుకంటే తల్లి పోచమ్మకు పెట్టాలా. అమ్మ పేరుట బోనాల పేరుట ప్రతి సంవత్సరానికి ఒక కుండ ఇంట్లో
పూదిచ్చి అలాగే ఉండాలి, మళ్ళీ ఏడాది దాకా ఉండాలి. ఆ మళ్ళీ ఏడాదికి ఏం చేయాలి అని అంటే ఆ కుండ తీసుకపోయి పారే నీళ్ళల్లో వేసుకోవచ్చు. ఈసారి వచ్చే కుండ మళ్ళీ రానే వస్తుంది. ఇక అంత లోపల ఏమన్నా సృష్టిలు వచ్చినాక సృష్టి పోయినాక పడేయాలి, సృష్టిలో పడేయద్దు. సృష్టి పోయినాక ఏమేమి మనం ఊకే ముట్టుకోవద్దు, చేదు మైలు పడ్డాయి అనుకుంటే అవన్నీ గంగలు వేసుకోవచ్చు. అలా ఎవరి ఇయర్ ఒకటి పడేసుకుంటుండాలి, ఒకటి ఇంట్లో మనం చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మేము చాలా వింటున్నామన్నా, ట్రాన్స్జెండర్స్ మధ్యలో కొంచెం ఇష్యూస్ అవుతున్నాయండి. అసలు ఏమవుతున్నాయి అసలు హిజ్రాలు వీళ్ళందరూ? ఏం అవుతలేదమ్మా. ఇంకోటి నకిలీ ఇజ్జడాలు, ఒరిజినల్ ఇజ్జడాలు అనేది ఒకటి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన దాసరోలు అనే వాళ్ళు కూడా కొంతమంది ఏషగాన్లు ఉంటారు, అక్కడక్కడ కథలు చెప్పేవాళ్ళు. అలా కొంతమంది బతుకు తెరువు ఇది ఏందో బాగుంది, సప్పట్లు కొట్టగానే పైసలు ఇచ్చేస్తారు కదా జనాభా అని చెప్పేసి దెబ్బ పాయింట్ మీదనే చీర జుట్టేసుకొని సప్పట్లు కొట్టి పైసలు అడగడం, అలా వాళ్ళకు వైరాలు వచ్చి కొట్లాడుకోవడం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ చిల్లర వాళ్ళు కొంతమంది తాగడానికో తినడానికో వాళ్ళ డబ్బులు వెళ్ళక కూడా కొంతమంది మగవాళ్ళు ఇలాంటి ట్రాన్స్జెండర్ మీద మాకు ప్రేమ ఉంది మీ మీద, మీరంటే మాకు చాలా ఇష్టమని ప్రేమలోకి గుంజుకొని వాళ్ళు అక్కడక్కడ పోయి సప్పట్లు కొట్టుకొని తెచ్చుకునే పైసలన్నీ కూడా వీళ్ళు దొబ్బేసి ఒక 5-6 లక్షలు అయినాక వాళ్ళని కొట్టి చంపడము, ఇలా ఇంతకుముందు దీపిక బోనంకు జరిగింది కదా, అలా కొట్టి చంపడము చేస్తున్నారు. కొంతమంది వాళ్ళకు పెళ్ళి అయ్యేదాకా వాళ్ళని యూజ్ చేసుకొని తర్వాత వాళ్ళని వదిలేయడం, తర్వాత వాళ్ళు తట్టుకోలేక మాకు పెళ్ళిళ్ళు లేవు, మాకు పెళ్ళాలు లేరు, మాకు పిల్లలు లేరు, మేము మగవాళ్ళం ఉండి మేము ఆపరేషన్ చేయించుకొని వీడు చెప్పిన మాటలకు ఆపరేషన్ చేయించుకొని వీనితోనే మేము ఎప్పటికి ఉండాలని కలలు కంటే వీడు ఉన్నంత వరకు ఉండి వాడు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిండు కాబట్టి ఇక మీద మరి మా జీవితం వ్యర్థమే అని చెప్పి కూడా ఆ జోగిని వ్యవస్థలోనే కానీ ట్రాన్స్జెండర్లనే పూరేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా అందుకే ఎందుకు ట్రాన్స్జెండర్ కావడం, ఎందుకు జోగిని వ్యవస్థకు వెళ్ళడం, అందరూ కూడా బాయే కదా, అందరూ చాలా చక్కగా పెళ్లి చేసుకొని వాళ్ళ భార్య పిల్లలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక మీద అయిన వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఇక మీద జరగబోయే ఆపరేషన్ చేయించుకోవడం వాళ్ళు, లేకపోతే జోగిని వ్యవస్థకు మారే వాళ్ళు, లేకపోతే ట్రాన్స్జెండర్స్కి కుటుంబ సభ్యుల్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళకు దయచేసి 2 చేతులు జోడించి దండం పెడుతున్న మీ కుటుంబాలతోనే మీరుంటేనే సేఫ్. మీ అమ్మ నాన్నలతోని, మీ అక్క జిల్లెలతోని, మీ అన్నదమ్ములతోనే ఉండాలి. అదే మీకు జీవితంలో మంచిదని నేను భావించి తెలియజేస్తున్నా.